నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ జిల్లా నగరంలోని రాజీవ్ చౌక్ కాంగ్రెస్ పార్టీ రోడ్ షో. ఈ కార్యక్రమానికి నాయకులు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రచారంలో మాట్లాడారు. అభివృద్ధి ప్రదాత ప్రియతమ నాయకులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మంత్రి గారికి, మాచర్ల ప్రసాద్ గారికి, ఆకార భాస్కర్ రెడ్డి గారికి, కోడూరు సత్యనారాయణ గారికి, కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ ప్రాంతం నుంచి చుట్టుపక్కల నాయకత్వంలో మీ అందరికీ ఆకార భాస్కర్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ గారు, ఇంకా నాతో పాటు చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రివర్యులు, మన వీర తెలంగాణ బిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఆకార భాస్కర్ రెడ్డి గారికి, కోడూరు సత్యన్న గారికి, మాచర్ల ప్రసాద్ గారికి, నాగేష్ ముదిరాజ్ గారికి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, గ్యాస్ మీద ఉన్న ఇతర పెద్దలకు అందరికీ, ఈ రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ దగ్గర ఉన్న ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు. 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మనకు. నన్ను మీ ముందు పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంట్ అభ్యర్థిగా ప్రపోజ్ చేసి మీ ముందుకు తేవడం జరిగింది. మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు మీకు సుపరిచితులు. కరీంనగర్ నియోజకవర్గంలో శాసనసభ్యునిగా అత్యంత అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసిన విషయం మీకందరికీ తెలిసిందే. ఈ పట్టణానికి నీటి వసతి కల్పించి గత 35 సంవత్సరాల నుండి నీటి ప్రాబ్లం లేకుండా చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆయన చివరి కోరిక, ఆయన పోయిన సంవత్సరం అపోలో హాస్పిటల్లో ఇక్కడే కరీంనగర్ లో చివరి శ్వాస విడిచినారు. విడిచే ముందు రాజు ఒక్కసారి నాకు ఒక మాట ఇవ్వు, నాకు ఒట్టు పెట్టు అని అడిగినారు. ఏంటి నాన్న అంటే, నువ్వు ఇక్కడే కరీంనగర్ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఇక్కడే నీ చివరి శ్వాస వరకు వాళ్ళకి సేవ చేయాలి, నాకు ఒట్టు పెట్టు అని అన్నాడు. నేనైనకు ఆయన లాస్ట్ డే అది, ఆయనకు అప్పుడు మాట కూడా సరిగ్గా వెళ్తలేదు. అయినా ఆ మాట అడిగితే తప్పకుండా నాన్న నేను ఇక్కడే ఉంటాను అంటే, కరీంనగర్ ప్రజలంతా నీ ఫ్యామిలీ బిడ్డ, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ అనుకోకు, వాళ్ళు మనతో చాలా ప్రేమ అనురాగాలు పంచుకుంటారు, మనము అదే రీతిలో వాళ్ళతో ప్రేమ అనురాగాలు పంచుకోవాలి, నువ్వు ఇక్కడ ఉండాలి అని అన్నాడు. నేను మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, మా తండ్రి గారికి ఒట్టు పెట్టిన ప్రకారంగా మీ మధ్యలో ఉండి మీతో మమేకమై మీ కష్ట సుఖాలు నా కష్ట సుఖాలు అనుకొని మీకు నా చివరి రక్తపు కొట్టు వరకు సేవ చేస్తాను. ఆయన సంకల్పం మేరకు, భగవంతుని ఆశీస్సులు మేరకు పొన్నం ప్రభాకర్ అన్న గారు నా దిశగా చూసి నన్ను పార్లమెంట్ క్యాండిడేట్ గా సెలెక్ట్ చేయడం జరిగింది, మీ ముందుకు తేవడం జరిగింది. నాకు ఈ భాగ్యం కలిగించినందుకు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకిప్పుడు బండి సంజయ్ కోట్లకు పడగెత్తినాడు అని జనం అంటున్నారు, 100 కోట్లు ఎలక్షన్లలో ఖర్చు చేస్తున్నాడు అంటున్నారు. అవినీతి చేసినందుకు పార్టీ ప్రెసిడెంట్ గా తీసేసినాడు అని అంటున్నారు. మరి నేను మీ దగ్గరికి డబ్బు కోసం, దశకం కోసం రాలేదు. దేవుడు ఇచ్చిన కాడికి బాగానే ఉన్నా. నా 2 బిడ్డల పెళ్లిళ్ళైనాయి. మాకు ఈ పట్టణంలోనే 50-60 ఎకరాల జాగా ఉండే, ఇప్పుడు 5 ఎకరాలు ఉంది. అంటే మేము ఎన్నడూ అవినీతి లేకుండా, మచ్చ మరక లేకుండా బతికినాము. అండ్ మా ఆస్తి తరిగినా కానీ ఎంత మేరకు, మా శక్తి మేరకు సాయం చేస్తూనే వచ్చినాము. మీ మధ్యలో ఉండి సేవ చేయడానికి వచ్చినాం తప్ప
అవినీతి గురించి ఆలోచన చేసే ఆ సమస్య లేదు అసలు. ఆయన ఇంత అవినీతి చేసేట ఆయన శ్రీరామచంద్రుని పేరు చెప్పుకునే హక్కు ఉంది ఆయనకు. శ్రీరామచంద్రుడు అంటే అస్సలు అవినీతి పడనోడు. శ్రీరామచంద్రుని పేరు చెప్పడం ఆయన ఇన్ని అబద్ధాలు చెప్పేట ఆయన శ్రీరామచంద్రుని ఫోటో పెట్టుకుని అడగొచ్చా ఓటు? ఒక్కసారి మీరు ఆలోచించండి. బండి సంజయ్ కొన్ని సంస్కృతి ఉందా అంటే అది లేదు. పొన్నం ప్రభాకర్ తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. ఎవరన్నా తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? ప్రపంచంలో ఎవరైనా ఎంత నీచుడు నికృష్టుడైనా తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటోడు ప్రపంచంలోనే ఉన్నాడు. బండి సంజయ్ అటువంటి మనిషి. మోదీకి అవినీతి చేస్తుండు. మోదీకు తల్లిని అవమానకర రీతిలో మాట్లాడుతున్నాడు. శ్రీరామచంద్రుణ్ణి ఫోటో పెట్టి ఓట్ల కోసం అడుక్కుంటున్నాడు. సభాధ్యక్షుడు మాతెల్ల ప్రసాద్ గారు మే 13న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి ముందు ఆశీర్వచనం కూడా విచ్చేసినటువంటి వెలిచేరి రాజేంద్ర గారు గట్టిగా తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతాం. మీ అందరి ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కొంతమంది అక్క చెల్లెళ్ళు 500 సిలిండర్ వస్తాయని చెప్తా ఉన్నారు. ఎవరెవరికి వస్తలేదు నా కాంగ్రెస్ నాయకులను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ చేయండి. పాత బకాయిలతో సహా 500 రూపాయలకి సిలిండర్ 950 తీసుకుంటారు కానీ 450 రూపాయలు వెంటనే మీకు ఆపచ్చు మీ బ్యాంక్ లో వస్తాయి. రాకపోతే ఇప్పించే బాధ్యత మాది. ఎవరికైనా ఇప్పుడు కూడా 500 రూపాయల 450 రూపాయలు వాపసు రాకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా, దున్నపోతు గడ్డేసి పడే పాలు ఉండదు. 5 ఏళ్ళు మేము ఉంటాం. ఈ జిల్లా మంత్రిగా గ్యాస్ సిలిండర్ల బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల ఫ్రీగా బాధ్యత మాది. 200 యూనిట్ల కరెంటు బాధ్యత మాది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. 4,000 పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది. 2,500 మహాలక్ష్మి ఇచ్చే బాధ్యత మాది. కొత్త రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. మమ్మల్ని విశ్వసించండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10 ఏళ్లలో కేసీఆర్ ఏదైంది 4 నెలలు చేసాం. 4 నెలలు ఈ కార్యక్రమం చేసాం. అందుకే మమ్మల్ని ఆశీర్వదించమని మరొక్కసారి మీ అందరినీ 2 చేతులు జోడించడంతో కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ నమస్కారం.